చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సూర్యదేవర లతా గారు ఉన్నారు మన స్టూడియోలో మనతో పాటు. మొన్న మేము ఇద్దరం కలిసి ఒక వీడియో చేసాం. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్లు చూస్తే చాలా అసహ్యం వేసింది. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఇంత అనాగరికమైన మనుషులు ఉంటారా అనిపించింది. వాళ్ళు వాడని భాష తలదించుకునేలా ఉంది, చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం, వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య మనం ఒక వీడియో చేసాం, యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. దానికన్నా దారుణంగా తిడతా కామెంట్స్ పెట్టారు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటేనండి, ఇది ఎవరు చేస్తున్నారనంటే తెలిసినదే వైసీపీ వాళ్ళే చేస్తున్నది. సో ఇక్కడ ఎక్కడ నేను బూతులు ఏమైనా మాట్లాడానా, నేనేమైనా తప్పు మాట్లాడానా, నేను ఏదైనా విమర్శించుంటే పార్టీ పరంగా విమర్శించినవి. కనీసం పరుష పదజాలం కూడా ఎక్కడ వాడలేదు. అలాంటిది సరే, వాళ్ళకి ఎక్కడ తప్పుగా అనిపించిందో అది మెన్షన్ చేసినా బాగుంటుంది. నువ్వు ఇది తప్పు మాట్లాడుతున్నావు అని అది కూడా లేదు. ఇంకా అసలు బ్లంట్గా చాలా చెప్పుకోలేని మాటలు, బూతులు పెట్టడం, కామెంట్స్ పెట్టడం. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కామెంట్స్ పెట్టేసేస్తే వాళ్ళలో ఉన్న కసి తీర్చేసుకున్నామని అనుకుంటారేమో. పిచ్చవాళ్ళు, సైకోలే అలాంటి ఆలోచనలు చేస్తారు. ఎందుకంటే ఇంకోటి కూడా అండి, మనం ఆలోచించడం కూడా ఇంకా వైసీపీ వాళ్ళ గురించి వేస్ట్ అని అనిపిస్తుంది. వాళ్ళ కన్న తల్లికి, తోడబుట్టిన వాళ్ళకి విలువ ఇవ్వని వాళ్ళు ఇంకా ప్రతి మహిళని తల్లి స్థానంలోనూ చెల్లి స్థానంలోనూ ఎలా చూస్తారండి? వాళ్ళకి అలాంటి ఆలోచన ఉంటుంది అనుకుంటామా? అంత ఉన్నతమైన స్థాయిలో ఆలోచించే బుద్ధి వాళ్ళకు ఉంటుందా? అంటే తప్పుని తప్పు అని చెప్పటం కూడా వాళ్ళకి నచ్చదు. ఆ రకంగా కూడా వాళ్ళు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. మీరు చేసింది తప్పు అని ఏలెత్తి చూపితే దాన్ని కూడా డైజెషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్లీ నేనైతే బూతులు మాట్లాడటమో కానివ్వండి, ఎక్కువ గట్టిగా మాట్లాడటమో, తిట్టడమో ఇట్లాంటివి కూడా జరగదు. నా స్పీచ్లు ఇవి కూడా అట్లా ఉండవు. సరే, నాలాంటి దానికే ఇలాంటి ఇవి పెడుతున్నారంటే ఇంకొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? సో వాళ్ళకి ఇంకా డైరెక్ట్ ఫోన్లు చేసి ఏ రకంగా టార్చర్ పెడతారు అంటే, ఇప్పుడు నేను అదే ఒకటే అనుకున్నా. ఇన్ని రోజులు ఒక చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే, అయినా వాళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేబ్రోలు కిరణ్ని ఒక టీడీపీ కార్యకర్త అయినా కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ట్రోల్స్ అనేది ఎక్కడా కూడా ఆపట్లేదు. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని విమర్శించాడని చెప్పి, అలాగే మిగతా కుటుంబాలు కూడా అలాగ ఉంటాయని చెప్పి ఆలోచించకుండా ఈ బూతులు తిట్టడం ఏంటో, వాళ్ళని ప్రోత్సహిస్తున్న జగన్ రెడ్డి ఎలాంటి వాడో అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిందండి. ఒక వైఎస్ భారతిరెడ్డి గారు ఒక్కళ్ళే మహిళ కాదండి. ఆవిడ ఒక్కటే ఆకాశం నుంచి ఏమీ ఊడిపడలేదండి. ఆవిడ నార్మల్ స్థాయి నుంచే వచ్చిన వ్యక్తి. అదే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం కాకుండా ఉంటే వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతకుమించి ఏం పెద్ద గొప్ప ఫ్యామిలీ ఇదేం కాదు కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే కదా. పులివెందుల పొలాలు మీరు తీసుకుంటే 30 ఎకరాలు ఉండేవండి, 40 ఎకరాలు ఉండేవండి. అదేం పెద్ద రేటు ఉన్న పొలాలా కాదు కదా. వాళ్ళకి రాజకీయంగా అక్కడ వెనకబడినత ఇది కాబట్టి, ఒక టైంలో వాళ్ళు రాజకీయంగా ఎదిగారు కాబట్టి సో వాళ్ళకి ఆ ఇది వచ్చింది. లేకుండా ఉంటే వాళ్ళు ఏంటండి, బ్యాక్గ్రౌండింగ్ ఏంటండి? మీరు అన్నట్టు బిడో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం కాకుండా ఉంటే ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని ఇదైన ఫ్యామిలీయే కదా. అంటే డబ్బులు ఉంటే ఫ్యామిలీ మంచిదైపోతుందా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దదైపోతుందా? అట్లా కాదు కదా, విలువలు అనేది ఉండాలి కదా. అదే భారతిరెడ్డి గారు సరే ఆ రోజున అపోజిషన్ పార్టీగా ఉన్న తెలుగుదేశం వాళ్ళనైనా, మహిళల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా ఏ విధంగా మాట్లాడారు అంటే, వయసులో మర్యాద ఇవ్వకపోకుండా అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి ఆయన బాధపడుతుంటే కూడా దాన్ని కూడా బయట వచ్చి రోజా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరూ దాన్ని ఒక నవ్వుతూ ఇంకా సైకో ఆనందం పొందారండి. వాళ్ళు మాట్లాడిన మాటలు నీకు బాగా అయ్యింది అంటే అలాంటివి మాట్లాడతారు. అలాంటివి మాట్లాడేది మనం విన్నాం కదా. సో ఈ రోజుకు కూడా సరే, భారతిరెడ్డి గారికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంత న్యాయం జరిగింది కదా, కానీ నువ్వు ఈరోజు కూడా మొల్లా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ట్రోల్ చేశారు కదా. సో ఖండించలేకుండా ఉన్నారా? ఇప్పుడు ఆవిడే సోషల్ మీడియాలో ఆవిడ దగ్గర పనిచేస్తున్న పిఏనే వరా రవీందర్ రెడ్డి నడిపాడు. ఆయనే సోషల్ మీడియాలో ఈ రకంగా మహిళల్ని ట్రోల్ చేయించారు. సజ్జల భార్గవ్ రెడ్డిని అపాయింట్ చేసింది వీళ్ళే. కొన్ని వేల మందిని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇస్తా
టీడీపీ క్యాడర్నే కానివ్వండి, మహిళల్ని కానివ్వండి కించపరిచేటట్టు వాళ్ళ కింద కమెంట్సే కానివ్వండి, వాళ్ళని మాట్లాడటమే కానివ్వండి, ఈ రకంగా అంతా చేశారు. అరే ఆవిడ తిరుపతి గుడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు సతీమణి. ఇంకా ఆవిడని చూసి అందరూ కూడా మెచ్చుకోవాల్సిన విషయం. హిందువులు కూడా ఆవిడ పద్ధతి, ఆవిడ ఆచరించిన విధానం, ఆవిడ బట్టలు మంచిగా వేసుకొని, ఇప్పుడు ఈవేళ రేపు మన వాళ్ళని చూస్తూనే ఉన్నాం ఎలాంటి బట్టల్లో వెళ్తే అక్కడికి వెళ్ళాక అబ్జెక్ట్ చేస్తారు. కానీ ఆవిడ అలా కూడా కాకుండా ఆవిడ మంచి వస్త్రధారణతో వెళ్ళి ఆవిడ డిక్లరేషన్ ఇచ్చి దేవుడి మీద నాకు ఒక నమ్మకం ఉందని చెప్పి ఒక పద్ధతిగా ఆవిడ ఫాలో అయ్యి ఆవిడ గుండు కొట్టుకున్న వీడియో కూడా పెట్టి, అంటే అన్నదానం చేసి వాళ్ళ అబ్బాయికి, అంటే ఎవరికైనా ఒక కన్న తల్లికి అనిపిస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయట వచ్చాడు అని ఒక దీంతో ఆవిడ మొక్కుకున్నారు. సో ఆవిడకి వాళ్ళ అబ్బాయికి బాగుందని ఒక దీంతో వచ్చి మొక్కు తీర్చుకున్నారు. సో దాన్ని కూడా ట్రోల్ చేయటం అనేది వీళ్ళకి, హిందువులుగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ డౌట్లు రావండి. ఎందుకంటే హిందువులకు తెలుసు వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చడానికి గుండె అనేది ఎవరైనా కొట్టచ్చు, ఎవరు కొట్టినా ఆయనకి మొక్కు తీరటం కోసమే. ఆ చరిత్ర చదివిన వాళ్ళకందరికీ తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి మహత్యం అనే పుస్తకాలు చదివితే దానిలోనే ఉంటుంది. ఆ లేడీస్ కూడా గుండు కొట్టుకుంటారు. నిలుదోపుడు అని చెప్పి ఒంటి మీద బంగారంతో ఇచ్చేవాడు కదా, బంగారం ఇచ్చేవాళ్ళు. ఆయనకి జుట్టు కూడా దానం ఇవ్వటం, అదే ఆయనకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. అంటే వాళ్ళు అంటే మేము అన్నీ సర్వం మీకోసం త్యాగం చేశామని చెప్పుకోవటానికి గుండు కొట్టుకోవటం కూడా. అట్లాంటి పద్ధతులు ఆవిడ ఆచరించిన దాన్ని కూడా ఏ రకంగా ట్రోల్ చేశారండి. వీళ్ళు మనుషులేనానండి? వీళ్ళకి హిందూ సాంప్రదాయాల గురించి ఏం తెలుస్తుంది? వీళ్ళకి ఎంతసేపు సెట్లు వేసుకున్నామా, తీర్థం ఇస్తే టిష్యూలతో తుడిచేసామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో పుట్టాడు, భారతిరెడ్డి గారు భారతదేశంలో పుట్టిన ఆవిడే. సో వాళ్ళు ఒక సీఎం హోదాలో ఉన్నారు 5 ఏళ్ళు. కానీ తిరుమలలో ఎప్పుడైనా పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు కాదు, ఆయన ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు కదా. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళలేదు. ఇంకొకటి ప్రసాదాలు పురోహితులేమో నేల మీద కింద కూర్చుంటారు, ఈయనకేమో పీటలేసి ఎత్తులో కూర్చోపెడతారు. వాళ్ళు కింద కూర్చొని చేయాలా? సో ఇచ్చిన ప్రసాదాలు అట్లా పక్కకు చేయాలా? ఎవరైనా అక్షంతలు వేస్తే దులిపేసుకుంటారా? వీళ్ళు భారతదేశంలో ఉన్న ఆచారాలు ఎంతో అంత వీళ్ళకి తెలుసు కదా. ఎందుకంటే పుట్టి పెరిగింది ఇండియాలో కాబట్టి, భారతదేశంలో కాబట్టి. సో వీళ్ళకి ఆచారాలు తెలుసు. తెలియని వాళ్ళైతే కాదు. ఎన్నో సినిమాలు వచ్చాయి, చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరుగుంటారు ఇక్కడ. సో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, ఒక అవగాహన అంటూ ఉంది. కానీ వీళ్ళు హిందువుల మతాన్ని ఏ రకంగా కించపరిచారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సతీమణి అంతా ఆవిడ అంటే ఆవిడ పుట్టింది హిందువులన అనిపించేటట్టు అనిపించింది. అవునండి. ఆవిడ ఆ ధ్వజస్తంభం దగ్గర వెళ్ళి దండం పెట్టుకోవడం విధానం కానివ్వండి, ఇవన్నీ మనం కొన్ని ఆవిడ వడ్డించిన పద్ధతి కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే అండి అనిపిస్తుంది ఖచ్చితంగా ఆవిడ హిందూ మతంలో పుట్టిందేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆవిడ రూపం అనిపించకపోవచ్చు కానీ ఆవిడ ఆలోచన విధానము, ఆవిడ పద్ధతులు అలా చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అది కూడా జీర్ణించుకోలేకపోయారే. అంటే అది ఏంటంటే తనకి పేరు వస్తుంది, సనాతన ధర్మానికి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దానికి వాళ్ళు పాటుపడుతున్నారు అనే దానికి పేరు వస్తుంది అనే దానికి జీర్ణించుకోలేకపోయారు. ఆ రకంగా వాళ్ళని ట్రోల్ చేయటం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారంగా చెప్తున్నాడు కదా, నేను సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి. అది ఎందుకు ఆయన దృష్టిలో సనాతన ధర్మం అంటే తల్లి చెల్లిని తిట్టించినట్టే బయట వాళ్ళని కూడా తిట్టిస్తూ ట్రోల్ చేపిస్తామే, అదే సనాతన ధర్మం అనుకుంటున్నాడు ఆయన. ఒకటేనండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశం పద్ధతులైన మహిళ కన్నీరు ఊరికే పోదు అని అంటారు. ఎవరు మహిళల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఉసురు కొట్టే వాళ్ళు ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. పార్టీయే కదండి, పర్సనల్గా కూడా ఎవరినైనా కూడా ఒక శాపం లాంటిదే కదా అది. హిందూ మతంలో మనం అనుకునేదే అది. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికే జరిగిందేమో. ఇంతమంది మహిళలని ఏ రకంగా అందరి ఏడుపు, అందరు ఉసురు తగిలే కదా ఈ రోజున ఈ స్థాయిలో ఉంది. అపోజిషన్ అని నాకు ఇవ్వండి అని నువ్వు బతిలాడుకునే పరిస్థితికి వచ్చావు. 11 సీట్లలో ఉన్నావు. అంటే ఈ బాధ అంతా ఎందుకు వచ్చింది? మహిళల్ని ఎప్పుడూ కూడా అంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ రకంగా ట్రోల్ చేసింది లేదు, ఇంత అసభ్యంగా మాట్లాడింది లేదు. ప్రతి వీడియోలకి అందరికీ కమెంట్స్ పెడితే వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అయిపోరు, సైకోల్లే అండి వాళ్ళందరూ. మానసికంగా వాళ్ళ పద్ధతిగా పెరిగి ఉండరు, వాళ్ళకి తల్లికో చెల్లికో విలువిచ్చిన వ్యక్తులు అయి ఉండరు. సో అలాంటి సైకోలందరూ ఆ పార్టీలో ఉన్నారా అనిపిస్తుంది. నేను అదే అనేది. ఇప్పుడు ఎట్లాగంటే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో
వైసీపీ నాయకుల దృష్టిలో ఒక భారతిరెడ్డి గారు ఒక్కళ్ళే ఒక మహిళ. ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ కూడా మహిళలు కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినా చెల్లి అయినా ఇంకొక మహిళ కాదు. ఎవ్వరూ కూడా భారతిరెడ్డి గారికి ఈక్వల్ కాదనమాట. వాళ్ళ దృష్టిలో అందరూ సైతాన్లే. అందరూ సైతాన్లే. ఆవిడ ఒక్కటే దేవతలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఆవిడని గురించి మాట్లాడితే ఎవరినైనా మేము ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తామని అంటారు. సో తప్పు అంటే బూతులు మాట్లాడితే చేబ్రోల్ కిరణ్ లాగా మాట్లాడిన మాటలు ఎవ్వరూ కూడా హర్షించరు. సో అది తప్పనే అందరూ ఖండిస్తున్నారు. అలాంటిది మీకు ఇప్పుడు ఒక దెబ్బ మీకు తగిలినప్పుడు మీకు ఆ బాధ వేసింది కదా, అలాంటి బాధను ఇంకొకరికి కలిగించకూడదు అనేది ఉండాలి కదా. అరే 2 రోజే మళ్ళీ మీరు ట్రోల్ చేస్తున్నారని అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన 4 రోజులు అవ్వలేదు. సో అప్పుడే పవన్ కళ్యాణ్ గారి సతీమణిని మళ్ళీ ఇది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు కదా. అంటే వీళ్ళ ఆలోచన ఎక్కడి వరకు ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే అంటే చేబ్రోల్ కిరణ్ మన వారం రోజుల క్రితం ఏదో మాట్లాడినట్టున్నాడు. ఈ సైకోలు గత 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి తిడతానే ఉన్నారు, ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఒక్క చేబ్రోల్ కిరణ్ విమర్శిస్తేనే అలా స్పందించారు వాళ్ళు. మరి వీళ్ళందరూ తిట్టిన తిట్లకి మిగతా వాళ్ళు ఎలా స్పందించాలంటారు? కాదండి, వీళ్ళందరూ తిట్టికి తలా ఒక కేసు కానీ పెడితే మొత్తం వైసీపీ వాళ్ళంతా కేసులు పెట్టుకొని తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, జైలు దగ్గర ఉంటూ ఇదే సరిపోతుందండి. వీళ్ళు నోరు తెరిస్తే బూతులు, వీళ్ళ సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేస్తే వీళ్ళకి ఇన్నే బూతులు తప్ప ఇంక వేరే లేదు. అదే ఒకటే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఎవ్వరు మన ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు మహిళలు అందరూ సైతాన్లేనండి. ఒక్క భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లు. అంటే వాళ్ళ విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఎవరు ఎత్తరు, మాట్లాడరు. ఇక్కడ భారతిరెడ్డి గారిని మా గురించి మాట్లాడాల్సి వస్తే మీ నాయకురాలు భార్యని అన్నప్పుడు మీకు ఎంత బాధ వేసిందో మిగతా మహిళలు కూడా అలాగే కదా. అలా మాట్లాడకూడదు కదా. నేను అనేది 5 ఏళ్ళు మీ అధికారంలో ఉన్నారని విర్రవీగారు. సరే అది అయిపోయింది, మీ అధికారం లేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, తోలు తీస్తుందని తెలుసు కదా. ఇప్పుడు వరా రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి, పోసాన్ గారు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటి? వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయ్యామన్నారు. రేపు పొద్దున మీ పరిస్థితులు కూడా అదే అవుతాయి కదా. మీరెందుకు ఇలాంటివన్నీ మళ్ళా చేస్తున్నారు? మీకు ఆ బాధ తగిలింది కదా. ఇప్పుడు ఒకళ్ళంటే బాధ తగిలినప్పుడు అరే వాళ్ళని అన్నప్పుడు మన వాళ్ళంటే మనకు బాధ అనిపించింది, మనం ఎందుకు తిప్పి అదే పనులు చేస్తాం? మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే తీసుకెళ్ళి జైల్లో వేశారు. కూటమి ప్రభుత్వం మనిషే అయినా కూడా అతన్ని జైల్లో వేశారు, కార్యకర్త అయినా కూడా. మన వరకు కూడా వస్తుందనే భయం లేదా వీళ్ళకి? వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, తాగిన మత్తులోనో ఆ మత్తు పదార్థాలు వాడే మన ఎవరు పట్టించుకోరలే, మనం గుర్తుపట్టరులే, మనం ఫేక్ అకౌంట్లో తిడుతున్నాం కదా అనే భ్రమలో బతుకుతూ ఉంటారు అనుకుంటే వాళ్ళు. ఒకటే అతను తీసుకొచ్చి లోపల వేపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా అండి, వీటన్నిటి మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళు కూడా అండి, ఇప్పుడు కామెంట్స్ పెడతారు, మేము చూడం అంటే మన అలవాటు అయిపోయింది ఈ ప్రొఫెషన్లో ఉంటాం, ఆ కామెంట్స్ పట్టించుకోకపోవటం, ఇవన్నీ చూడకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు చూస్తారు కదండి ఇలాంటి మాటల మూలాన. సో ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. సో అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. సో నేను అనేది ఒకటే, ఇప్పుడు నేను చెప్పింది అదే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆవిడ అవ్వచ్చు, నేను అనేది అబ్బో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకే వాళ్ళది. వాళ్ళకన్నా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాల్లో. సో వాళ్ళందరినీ తిట్టడానికి ఏంటండి? వీళ్ళు ఏ రకంగా వీళ్ళు మాట్లాడటానికి వీళ్ళని ఏమైనా అన్నారా? వీళ్ళని ఏమైనా తిట్టారా? వీళ్ళని బూతులు ఏమైనా మాట్లాడారా? మాట్లాడితే కేసు పెట్టండి. అంతేగాని మీరు మాట్లాడటానికి మీరు ఏం చేశామని మాట్లాడతారు? సో అది ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు రావాలి. అందరూ మహిళలు సమానమైన దృష్టి వాళ్ళల్లో ఉండాలి. ఖచ్చితంగా రేపు పొద్దున ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదండి. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే మహిళల్ని కించపరుస్తున్నారో వాళ్ళందరి మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి పిచ్చి కామెంట్లు పెడితే కేసు పెట్టి తాట తీస్తానంటున్నారు సూర్యదేవర లత గారు. జాగ్రత్త, ప్రశ్నించండి, తప్పులేదు. పిచ్చి కోతలకు వస్తే మాత్రం జైలు పాలు కాక తప్పదు.